నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడిపోతాడు ఈడిపోతాడు నీకేంద్ర ఏడంటాడో తిరుగుతావు చెప్పనీకే బాగానే ఉంటుంది. పాత రామాలేమా కోసరే ఇట్లా రైట్ పోవాలి. దేవరకొండ ఫోర్ట్ అందాలు ఏడించి ఎంట్రన్స్ మొత్తం పాయింట్లో కూడా పోయి ఇంత తీసుకున్నా కూడా డ్రైవర్ కూడా ధరిచిపోయింది. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను గ్యాసెస్ దేవరకొండ. ఈరోజు అయితే దేవరకొండలో చూడండి ఫుల్ వర్షం పడుతుంది. వెదర్ మాత్రం సూపర్గా ఉంది. అయితే ఈరోజు మన రైడ్ వచ్చేసి ఎక్కడికో ఏమో లాంగ్ రైడ్ అయితే కాదు, అసలే మన ఇన్స్టా 360 ఉంది కదా, దానికి ఒక మైక్ అడాప్టర్ అయితే కొన్నాను. మైక్ అడాప్టర్ కొన్నాను నేను. ఆ మైక్ అడాప్టర్ ఎలా ఉంది, ఇప్పుడైతే నేను గోప్రోలో చాలాసార్లు గోప్రో తోటే యూజ్ చేశాను. ఇప్పుడు ఆ గోప్రోకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో మన గోప్రో అయితే పనిచేయడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లదాఖ్ ట్రిప్లో జోజిలా పాస్ పైన ఫుల్ మంచు కురుస్తుండే. సూపర్ మూమెంట్లో నా గోప్రో హ్యాండ్ ఇచ్చింది. ఆ వీడియో నేను చేయలేకపోయాను. అందుకే గోప్రోకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మన ఇన్స్టా 360కి అయితే మైక్ అడాప్టర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తీసుకోలేదు, నాకు ఇన్స్టా 360 వాళ్ళే పంపించారు. అది ఎలా వచ్చింది, ఎవరు పంపించారు ఏందనేది నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఆ మైక్ టెస్ట్ చేద్దాం. గోప్రో తీసేసి ఇన్స్టా 360 హెల్మెట్కి మౌంట్ చేసేసాను ఆల్రెడీ. అది తీసుకొని ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఈ వర్షంలో. అలాగే వర్షం పడదు అన్నాను కదా, దేవరకొండలో అయితే వర్షం పడుతుంది. చూడండి సూపర్ పడుతుంది. నైట్ నుంచి అయితే వర్షం ఫుల్ ఉంది ఇక్కడ దేవరకొండలో. చూడండి అక్కడ కిల్లగుట్ట కూడా ఫుల్ కవర్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి లేదు, జస్ట్ కల్వకుర్తి రోడ్కి అయితే అట్లా రైడ్కి వెళ్దాం. ఎందుకంటే రోడ్ కూడా సూపర్ ఉంటుంది. మైక్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేయొచ్చు. ఈ వర్షంలో రైన్ కోట్ వేసుకొని అయితే వెళ్దాం. వర్షంలో కొన్ని వీడియోస్ అయితే చేసుకుందాం, రేస్ కూడా చేద్దాం. ఇంకొకటి, వర్షంలో రైడ్ అంటే మనకి ఇష్టం అని మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇంకా తగ్గేదేలే. వర్షం చూడండి చినుకులు ఇదే లెవెల్లో మెయింటైన్ చేయాలి వర్షం. ఇంకా కొంచెం స్పీడ్ అయినా కూడా కష్టమే, కొంచెం స్లో అయినా కష్టమే. ఇప్పుడైతే సూపర్గా పడుతుంది వర్షం. మార్నింగ్ నుంచి అదే ప్లాన్ చేస్తున్నాను, తగ్గుతుందేమో. ఎందుకంటే దేవరకొండలో కష్టం కదా ఇంత వర్షం పడడం, ఎప్పుడో ఒకసారి పడుతుంది. మార్నింగ్ నుంచి అదే ప్లాన్ చేస్తున్నాను, తగ్గుతుందేమో. తగ్గితే మనకు వేస్ట్ ఇంకా పోయి కూడా అన్నట్టు ఆలోచించినాను. అదే కూడా నేను మైక్ వచ్చింది కదా, దాని గురించి కూడా తీద్దాం ఒకసారి. ఇన్స్టా 360 మైక్ ఎలా ఉందో అది ఇంతే ఉంది గాయస్, మీరు నమ్మరు కానీ ఇంతే ఉంది. మన గోప్రో అయితే ఇంత పెద్దగా ఉంటుంది కేబుల్ తోటే, అది ఇంతే ఉంది. జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాయిస్ ఎలా వస్తుంది అని అయితే చూద్దాం. చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు, గోప్రోలో వాయిస్ అంతా రావట్లే బ్రో, మైక్ చేంజ్ చేయి అన్నారు. కానీ నేను తీసుకున్న మైక్ సోనీది బ్రాండెడ్ మైకే ఉండే నా దగ్గర, కానీ ఎందుకు అలా వస్తుందో వాయిస్ తెలియదు. ఇప్పుడు కెమెరా కూడా చేంజ్ చేస్తున్నాం కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బయలుదేరదాం కొద్దిసేపట్లో. ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టాను 360, అది ఛార్జింగ్ కాగానే బయలుదేరదాం. ఇంకా చూడండి ఇప్పుడు బయలుదేరుతున్నా. వర్షం అయితే ఫుల్ వస్తుంది. హెల్మెట్ పెట్టుకొని ఇందులో తీయాలంటే కష్టం. ఎక్కడికి లేదు, కల్వకుర్తి రోడ్ కూడా కాదు గాయస్ ఇప్పుడు వెళ్ళేది ఎక్కడ అంటే మన కిల్లా గుట్ట ఉంది కదా, ఆ గుట్ట దగ్గర కొత్తగా పార్క్ కట్టారు. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ కావట్లేదు. ఇప్పుడైతే అక్కడికే వెళ్దాం. ఆరిఫ్ ఇక్కడ ఉండంట, వాడు కూడా వస్తాడంట, వాడిని కూడా తీసుకొని వెళ్దాం. ఫస్ట్ టైం అయితే ఇన్స్టా 360లో బ్లాగ్ చేస్తున్నాను హెల్మెట్ పెట్టుకొని. ఎలా వస్తుంది ఏంటనేది అయితే నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు. నేను వీడియో అయిపోయిన తర్వాత చూసుకోవాల్సిందే, వాయిస్ ఎట్లా వస్తుంది, వీడియో కూడా ఎలా కవర్ అవుతుంది చూద్దాం. ఫుల్ వర్షం అయితే ఉంది ఇక్కడ దేవరకొండలో. ఇక్కడ ఆరిఫ్ గడ్ ఉండంట, ఎక్కడ ఉండో వాడిని తీసుకొని కిల్లాగుట్ట దగ్గరికి వెళ్దాం. ఫుల్ వర్షం వస్తుంది. అరే దానికోసం రైన్ కవర్ తెద్దాం అనుకున్నా, మర్చిపోయినా. అక్కడ ఇంటి దగ్గర సోఫా మీద పెట్టినా మర్చిపోయినా. ఈడు ఎక్కడ ఉండవో ఏమో, ఇప్పుడు ఈడు బయటికి రాలేదు. వర్షంలో అయితే తడుస్తుంది కెమెరా, అయితే ఏమవుతుందో ఏమో చూడాలి. ఫుల్ వర్షం, కుప్ప వర్షం పడుతుంది. ఆరిఫ్ గడ్ చూడండి రైన్ కవర్ వానికి పోయి అక్కడ ఇచ్చేటప్పుడు మర్చిపోయాను. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. చూద్దాం, ఒక చిన్న వీడియో అయినా అవుతుంది. అలాగే మనం వర్షం కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కదా. వైజర్ పెడితే మాత్రం మొత్తం నా వైజర్ అయితే వర్షాన్ని తడిసిపోయి కుప్ప అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. సీదాయనా పెళ్ళియా జస్ట్
ఫస్ట్ అయితే అక్కడ కిల్లగుట్ట వరకు వెళ్ళి ఒక 2-3 ఫొటోస్ దిగి అసలు ఎట్లా ఉంది వెదర్ లో వర్షం పడితే ఇక్కడ మస్తు ఉంటది. ఇంకా పార్క్ కూడా కట్టారంట. అలాగే మన కెమెరా కూడా టెస్ట్ అయిపోతుంది, 2 ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది. మైక్ ఎలా వస్తుంది ఏందనేది. Insta360 ఇప్పుడైతే వాటర్ ప్రూఫ్, మనకేం కాదు. మన లాస్ట్ టైం లదాఖ్ ట్రిప్ లో కూడా చాలా తడిసింది, ఏం కాలేదు. ఇప్పుడు కూడా చూద్దాం. నాకు ఎందుకు భయం అవుతుంది, అప్పటికంటే ఇప్పుడు చాలా వర్షం పడుతుంది గాయస్. వర్షం కుప్ప పడుతుంది, మొత్తం తడిసిపోయినా. ఇప్పుడు హెల్మెట్ కెమెరాతో సహా తడిసింది. మన RR310 చూడండి, రైన్ మోడ్ లో అయితే పెట్టేశాను. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మన లదాఖ్ రైడ్ లో తడిసింది, ఇప్పటి వరకు అయితే ఎక్కడ తడవలేదు మన రైడ్ లో. ఇంకా ఇదే అనుకోండి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను వర్షం కోసం. వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ అయితే చేయండి గాయస్. నాకైతే పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే 2 బ్రాండెడ్ Insta360 కంపెనీ వచ్చింది మనకి మైక్ అయితే. ఓహో, కింద షూస్ మాత్రం తడిసిపోతున్నాయి. కింద వెళ్తున్నా వరదని చూసి మీరు చెప్పొచ్చు అసలు ఎంత స్పీడ్ గా పడుతుంది వర్షం ఏంది అనేది. వ్యూ ఎట్లా వస్తుందో ఏమో, నా గోప్రో కంటే సూపర్ గానే వస్తుందో వ్యూ ఏందనేది నాకైతే తెలియదు, చూడాలి. ఇప్పుడు అంటే మొత్తం మన గోప్రోలో లాస్ట్ వీడియోస్ చూసారు కదా, అలా వస్తుందా లేకుంటే దగ్గరికి వస్తుందా, అంటే మొత్తం జూమింగ్ లో ఉందా ఎట్లా ఉందో. దీంట్లో 3-4 స్టెప్స్ ఉంటాయి ఇన్స్టాలో, అవుట్ జూమింగ్, ఇన్ జూమింగ్ అని 0.5 అలా ఉంటది. ఎందులో ఉంది నేనైతే చూడలేదు, వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆర్డర్ ఫ్లాప్ అయితే కావద్దు అనుకుంటున్నాను. వీడియో స్పీడ్ 50 వెళ్తున్నాం. డిస్టర్బెన్స్ వస్తుందా లేదా చూడండి. ముందర మన కిల్లగుట్ట దేవరకొండ ఫోర్ట్ ఎలా ఉందో, వర్షంలో తడిసిపోతుంది మొత్తం. మనం ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుందాం. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుంటే చక్కగా అదే. సోయల్ వస్తాడు, మరి సోయల్ వస్తాడో రాడో తెలియదు. ఒకసారి ఫోన్ అయితే చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా నిలవనిక అంటే ఇక్కడ నిలవడానికి ఏమైనా ఉంటుందా ఉండదా తెలియదు. నాకైతే కింద వర్షానికి మొత్తం తడిసిపోతున్నాయి. చూడండి, ఇన్ని రోజుల తర్వాత వర్షానికి తడుస్తున్నాము. ఆరిబేడ్ అయితే ఇంకా తడిసిపోతుంది. మనకి పాయింట్ లేదు, పైన జాకెట్ ఒకటే ఇచ్చిన, పాయింట్ ఒకటే ఉండే. 1 పాయింట్ లాస్ట్ టైం లదాఖ్ ట్రిప్ లో ఆడ చింపేసుకుండు. అంటే ఆ వెనక కూర్చోవడం రాక లగేజ్ ఉండే కదా, చినిగిపోయింది. మన రూట్కి అయితే వచ్చేసాం, కిల్లగుట్ట రూట్కి. నా షూస్ మొత్తం తడిసిపోయినాయి గాయ్స్. చూడండి, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ మసీద్ తర్వాత రైట్ సైడ్ చూడండి పాత పోలీస్ స్టేషన్, అప్పటిది 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ అంటారు దీన్ని, నాకు కూడా అంత తెలియదు, ఎప్పుడు పట్టించుకోలే. అలా కొంచెం ముందరికి వస్తే ఇక్కడ చూడండి మందిర్ ఉంటుంది. ఏమైనా ఉంది కదా గాయస్ మా దేవరకొండలో, అందరు కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ చూడండి. 100 మీటర్స్ లేదా 50 మీటర్స్ ఉంటుంది, అక్కడనే మళ్ళీ మందిర్ కూడా ఉంది మనకి. ఇంకా కొంచెం ముందరికి పోతే ఒక 50 మీటర్స్ దూరంలోనే గుడి నుంచి చూడండి మా దేవరకొండ ఫోర్ట్ అందాలు. ఈడించి ఎంట్రన్స్ అప్పట్లో ఇంకా సూపర్ ఉండే, ఇప్పుడు కొంచెం పట్టించుకోక దీన్ని మొత్తం పాడైపోయింది. చూడండి, ఇక్కడ నుంచి సీసీ రోడ్ కూడా వేసారు. చూడండి ఎంట్రన్స్ ఇది ఎలా ఉంది. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మన దేవరకొండలు ఉంటే మాత్రం దేవరకొండ #ట్యాగ్ ఇవ్వండి కింద. గ్యాస్ చూడండి, ఎంటర్ అయిపోయినాం మనం. స్పీడ్ బ్రేకర్ చాలా పెద్ద ఉంది. చూడండి, మినీ వాటర్ ఫాల్స్, మన కిల్లగుట్ట పై నుంచి మినీ వాటర్ ఫాల్స్ కూడా పడుతుంది. కనిపిస్తుందో లేదో మీకు కెమెరాలో, నాకైతే తెలియదు కానీ నాకైతే సూపర్ కనిపిస్తుంది. ఇదే చూడండి కొత్తగా కట్టిన పార్క్. ఇప్పుడు ఈ పార్క్ కడుతున్నారు, ఇంకా అయిపోలే అనుకుంటా వర్క్. మనకి లోపల నిలబడొచ్చా, ఇక్కడ వర్షం పడుతుంది. गेट खुला है रे, कुफलदाल को है, देखो एक बार अंदर जाके ठहरेंगे. कुफलदाल को है. ఓ అమ్మ, లోపల ఇంకా తాళం వేసిందంట. ఎవరైనా తీస్తారో తీయారో తెలియదు. చలా అయితే బట్ ఇక్కడ నిలబడడానికైతే లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక రైల్ చేద్దాం అనుకున్నా. అక్కడ వాటర్ ఫాల్స్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి జూమ్ చేసి తీద్దాం. కిదర్ చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ దగ్గర ఇక్కడ నుంచి సీసీ రోడ్ అప్పట్లో లేకుండే, ఇప్పుడు రీసెంట్గా వేసారు. ఏసీ కూడా 3-4 ఇయర్స్ అవుతుందో లేదా 2 ఇయర్స్ అవుతుందో నాకు అంత ఐడియా లేదు. మొత్తం పార్క్ అయితే చూడండి సూపర్ కట్టిరు. మెట్లు అయితే మనకి ఇక్కడి నుంచి ఉంటాయి. ఇక్కడ 2-3 బండ్లు కూడా ఉన్నాయి, ఎవరివో తెలియదు. ఇక్కడ నుంచి చూడండి మనకి మెట్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి పైకి ఎక్కనిక మెట్లు మాత్రం ఉంటాయి. ఆ మెట్లు ఎన్ని ఉన్నాయంటే నాకైతే ఐడియా లేదు, అప్పుడెప్పుడో ఎక్కింది. ఇక్కడ నుంచి చూడండి మెట్లన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇది మన దేవరకొండ ఫోటో. ఒక రోజు అయితే వీడియో పైకి ఎక్కిద్దాం, పైది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడి వరకే చూద్దాం అని వచ్చాను, ఎందుకంటే నా మైక్ కూడా టెస్ట్ చేయొచ్చు. కెమెరా కూడా వర్షం పడుతుంది,
అలా మన వీడియోస్ కూడా లేక చాలా రోజులైంది, ఎక్కడికి వెళ్ళట్లేదు రైడ్. ఈ నెక్స్ట్ రైడ్ అయితే కొంచెం చాలా పెద్ద రైడే ప్లాన్ చేస్తున్నా గైస్. అది ఎక్కడికనేది ఇంకా నేనే డిసైడ్ కాలే. 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నాను, మనీ కోసం ప్రయత్నిస్తున్నాను. మనీ సెట్ కాగానే నెక్స్ట్ రైడ్ అయితే మనది అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, అజీజ్ దేవరకొండ అనే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ అప్డేట్ పెడుతుంటాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మందిర్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత సూపర్గా ఉంటుంది. మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, ఎవరైనా తెలియని వాళ్ళైతే దేవరకొండ ఫోర్ట్ అని విజిట్ చేయండి, సూపర్ ఉంటుంది. మా దేవరకొండ ఫోర్ట్ ఇదే పేరు తెచ్చిన ఫోర్ట్ అంటే ఇదే. మా దేవరకొండకి వచ్చిందంటే దేవరకొండ, కొండలు ఉంటాయి మొత్తం. నెక్స్ట్ రైడ్ ఎక్కడనో ఏందో అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ పెడుతుంటాను, చూడండి. పాత రామాలేమా కోసరే ఇట్లా రైట్ పోవాలి. ముందర పోయి రైట్ తీసుకో, రైట్ స్ట్రైట్కి పోయి లెఫ్ట్ తీసుకో. పాత రామాలయం ఎక్కడ అని అడిగిండు అన్న. పాత రామాలయం అంటే నాకు అంత ఐడియా లేదు, మా అని తెలిసి చెప్పేసిండు. మేము అప్పుడు క్రికెట్ ఆడేది అదే అనుకుంటా పాత రామాలయం అంటే. నాకు అన్నీ తెలుసు మ్యాక్సిమం, కాకపోతే పేరు అనేది పాత రామాలయం కొత్త గుళ్ళు పేరు అంత ఐడియా లేదు. మ్యాక్సిమం అన్ని గుళ్ళ క్రికెట్ ఆడిన గుళ్ళే ఇవి అన్నీ. మేమైతే చిన్నప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం ఇక్కడ వాళ్ళే, అందుకే వాళ్ళు ఏమంటే ఆడింది ప్రతి. నేనైతే చిన్నప్పుడు 7th అట్లా చదువుతున్నప్పుడు గోడలు దుంగి వచ్చి ఇక్కడనే తిరిగేది మొత్తం. కిల్లా బజారే, ఆ కొండలు ఎక్కడం, అట్లా ఎక్కడం. కిల్లా గుట్ట అయితే ఎన్నిసార్లు ఎక్కిన, ఓహో షర్ట్ మొత్తం తడిచిపోతుంది, ఫుల్ పడుతుంది గ్యాస్ వర్షం అయితే. గైస్ నెక్స్ట్ వీడియో అప్డేట్ అయితే నెక్స్ట్ రైడ్ ప్లాన్ అయితే చేస్తున్నాను. కాకపోతే మన పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల నాకు ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా, ఓ బైక్ తీసుకుంటే అది తీసుకుంటాను, ఇంకో ఈఎంఐలు కట్టలేకనే కింద మీద అవుతున్నాను నేను. ఈఎంఐలు కట్టనీకనే కిందికి మీదకి అవుతున్నాయి. ఇప్పుడు ఇది 2nd month, ఇది 3rd month కూడా కాదు, 2nd monthకి ఇంత పరిస్థితి వచ్చింది. ఈఎంఐ కట్టనంత, సంపాదించేదేమో కొంచెం ఉంది, కట్టేదేమో ఎక్కువ ఉన్నాయి. కోరికలు అయితే, డ్రీమ్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి గైస్ నావైతే డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని ఇక నా కష్టాలు ఇంకా చూసేటోళ్ళకి తప్ప, పైవాడికి తప్ప ఎవరికి తెలియదు. అనుకునేటోళ్ళు చాలామంది అనుకుంటారు, ఒరే ఇంటి దగ్గర ఏం తక్కువ ఉంది అది అని. కానీ నా కష్టాలు, నా బాధలు, నా డ్రీమ్స్ అన్నీ ఆ దేవుని తెలవాలి, లేదా నా ఎమ్మటి ఉన్న వాళ్ళకి తెలవాలి. ఇంకా లేని వాళ్ళకంటే ఇంకా అందరు అంటనే ఉంటారు, అదైతే లైట్. ఎవరైనా అంతే కదా, ఇంత పెద్ద బండి తీసుకుంటూ, అది తీసుకుంటూ, ఇది చేస్తుండో, ఆడిపోతాడు ఈడిపోతాడు, నీకేంద్ర ఏడంటే ఆడ తిరుగుతావు చెప్పనీక బాగానే ఉంటుంది. కానీ ఆ తిరిగేటోనికి తెలుసు ఏమేమి చేస్తుండు, ఎన్ని కష్టాలు పడుతుండు, ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎన్ని సుక్కలు ఉన్నాయి, అన్నీ అలా తెలుసు. ఏమేమి తినకుండా ఎన్ని పైసలు కష్టపడి పెడుతున్నాను నాకు తెలుసు. అది లదాఖ్ పోనీకనే పోయిన అది ఏమంటారు అప్పే ఇంతవరకు తీరలేదు. మళ్ళీ బండి తీసుకున్నాను. ఎట్లా అంటే గాయస్, ఎందుకు తీసుకున్నావు, అవసరమైంది. ఇక్కడ చూడండి ఎవరితో 390 ఉంది. అన్ని కష్టాలు పెట్టుకొని ఎందుకు తీసుకున్నావు, అవసరమా అది అంటారా? అవసరమా అంటే నేను ఏదైనా పని స్టార్ట్ చేసిన గాయస్ మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు, ఆపదలుచుకోవాలి కూడా లేదు. ఎందుకంటే గాయస్ చూడండి, నేను స్టార్ట్ చేసి కూడా ఒక 4 years 3 years అవుతుంది యూట్యూబ్. ఎన్ని పైసలు పెట్టినా ఏం చేసినా అనేది నాకు తెలుసు. చాలా కష్టపడ్డా మొత్తం దీనికే పెట్టినా. నా ఇంట్లో ఏం లేదు, నాకు సరిగ్గా గట్టిగా మాట్లాడితే సరిగ్గా ఇల్లే లేదు. ఉంది పాత ఇల్లు ఉంది, అది కట్టాలి. ఇప్పుడు ఉంటున్న ఇల్లు రెంటే, మస్తున్నాయి ఖర్చాలు చెప్పలేని. మరి ఎందుకు చేస్తున్నావురా ఏందని అడుగుతారు. ఎందుకు అడిగారు? ఎవరికైనా డౌట్ వస్తుంది, ఎన్ని పెట్టుకో నీకు అవసరం అంటారా? అవసరం అంటే నేను ఒకటి స్టార్ట్ చేసిన అనుకుంటే ఇంకా పైసలు లేనప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవద్దా? ఇంకా డ్రీమ్స్ ఉండొద్దా? వాళ్ళకు కూడా ఉంటాయి కదా కళలు. అది అందులో నేను ఒకరిని చేస్తా, ఎంత కష్టమైనా చేస్తా, భయపడేది ఏముంది, కష్టపడతా, చేస్తా. ఎవరి దగ్గర అయితే తీసుకుంటాను, దొంగతనం అయితే చేస్తలేను కదా, చేస్తా, బరాబర్ చేస్తా. ఏడికైతే అడిగి సక్సెస్ అవ్వాలని ఏం లేదు, సక్సెస్ కాకపోని నేనైతే చేద్దాం అనుకున్నా, చేస్తున్నా. అలాగే నా డ్రీమ్ లదాఖ్ రైడ్ ఉండే, పోవాలనుకున్నా. నేను యూట్యూబ్ కోసమే పోయినా అని చెప్పట్లేదు, నా డ్రీమ్ ఉండే. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, అది ఒక స్వర్గం, ఆడిపోవాలని ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. నేను కూడా అలా నెరవేర్చుకున్నా అంతే. ఇటు యూట్యూబ్ వీడియో అయిపోయింది, నా కళ నెరవేరింది. నాకు బస్ చాలు, నేను సక్సెస్ కావాలి, ఇందులో ఏదో లక్షలు సంపాదించాలి. గాయస్ నిజంగా చెప్తున్నా, నేను ఇందులో ₹1 సంపాదించినా కూడా అందులో సగం పైసలు వేరే ఖర్చు పెట్టడానికనే చేస్తాను మ్యాక్సిమం.
నాకంతా ఏం ఆశలు లేవు, ఏది లేదు. నా ఎమ్మటి ఒక 10 మంది బతుకుతే చాలు. నాకు కావాల్సింది అదే. ఓ లక్షలు సంపాదించుకొని ఏడికి పోయేది లేదు, ఏం చేసేది లేదు. పోయేటప్పుడు ఎవడు చూసుకోపోడు, ఉన్నప్పుడు అనుభవించాడు. పైసలు ఉన్నోడు ఎవడు అనుభవించాడు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు కొంతమంది దగ్గర లక్షలు ఉన్నాయి. అందరూ అనుభవిస్తారు, అందరూ అనుభవించలేరు. కొంతమందికి అదృష్టం ఉంటుంది. నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నేను అన్నీ తిరుగుతున్నాను. నేను తిరిగేటట్టయితే ఎవడు తిరగలేడు. ఎందుకంటే తిరగలేరు, అంతే. అది టైం ఉండదు, అది కాదు. అందుకే ఉన్నన్ని రోజులు మంచిగా బతకాలి. నా అదే డ్రీమ్, నలుగురిని బతికేయాలి. గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడ వరకే లాస్ట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఫ్రెండ్స్కి అయితే మన దేవరకొండలు అయితే కింద కామెంట్ బాక్స్లో మాత్రం నిండిపోవాలి #దేవరకొండ ఫోర్ట్ అని. ఓహో, లోపల కూడా తెలిసింది వాటర్ ఎట్లా పోయినా. మొత్తం పాయింట్లో కూడా పోయినా, ఇంత తీసుకున్నా కూడా డ్రైవర్ తడిచిపోయింది. ఓకే గాయస్, బాయ్ బాయ్.